ఆమెన్. హల్లెలూయా. సంఘం నేర్చుకోవాలి మరి సంగతులు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నారు కదా, ఐగుప్తులో ఉండి వాళ్ళు దెబ్బలు కొడతా ఉంటే హాయిగా ఎంజాయ్ చేసిర్రా, నవ్విర్రా? చెప్పండి, ఎంతమందికి తెలుసు ఇశ్రాయేలు కథ? ఐగుప్తులో ఉన్నప్పుడు ఇశ్రాయేల్ ఏమైంది? దీపకన్నా చెప్పు. ఈజిప్ట్లో ఉన్నారు. ఫరో రాజు ఏం చేశాడు? హింసించిండు. ఆమెన్. జాన్కి తెలుసా స్టోరీ? ఫరో రాజు ఏం చేసిండు? ప్రియాంకకి తెలుసా స్టోరీ? తెలుసుకోవాలా? ఎంతమందికి స్టోరీ తెలియదు? ఒకసారి చేతెత్తండి. ఇశ్రాయేల్ ప్రజలు ఒక్కోడుగా వెళ్ళినాడు యోసేపు. వెళ్ళి గోషేను ప్రాంతంలో లక్షల మంది అయిపోయినారు. ఐగుప్తు దేశంలో ఎవరెక్కువ జనసంఖ్య ఎక్కువైపోయింది? ఇశ్రాయేల్ది ఎక్కువైపోయింది. ఇశ్రాయేల్లే గవర్నమెంట్ ఫామ్ చేస్తే గవర్నమెంట్ కూడా ఫామ్ అయ్యే పరిస్థితికి వచ్చింది అన్నట్టు. వన్ భయం అంతా ఫరోకి. హల్లెలూయా. ఆలోచన చేసిర్రు, ఓరే బాబోయ్, ఐగుప్తుల కంటే ఇశ్రాయేల్లే మన దేశంలో ఎక్కువైపోయారు. వీళ్ళ పితరుడు యోసేపు ఏమైపోయాడు? అధికారంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి చాలా హక్కులు ఉన్నాయి. ఇప్పుడు మనం కనుక ఏదో ఒకటి చేసి ఇశ్రాయేళ్ళని ఆపకపోతే వీళ్ళు మనల్నే గెలిచేస్తారని చెప్పేసి పుట్టిన ప్రతి ఇశ్రాయేలు మగబిడ్డను చంపేయడం స్టార్ట్ చేశారు. పుట్టగానే చంపేయడం స్టార్ట్ చేశారు. ఆమెన్. హల్లెలూయా. ఆ విధంగా మొదలైన హింస ఇక వారిని ఇటుకెళ్ళి వేయించుడు. పొద్దంతా పని చేస్తే రాత్రి కూడా పని చేయాలని చెప్పడం. అయ్యో, నేను ఇప్పటిదాకా పని చేసినట్టే ఇప్పుడు కూడా పని చేయాలా అంటే అన్ని బరువులు, గొప్ప బరువులు మోపించారు ఇశ్రాయేళ్ళని. ఆమెన్. అయితే బరువులు మోపిస్తే ఇశ్రాయేల్ ఏం చేసిర్రు? మంచిగా ఉన్నదంట ఎంజాయ్ చేసిర్రా? చెప్పండి, ఏం చేసిర్రు? ఆన్సర్ మీరు చెప్పాలి. ఏం చేసిర్రు? అందుకే ముందట కూర్చుని పెట్టిన చెప్పాలి ఫట్మని. ఏం చేసిర్రు? జస్ట్ కమ్ హియర్ బెటర్, కమ్ అండ్ సిట్ హియర్, కమ్ సిట్ హియర్, సిట్ ఆన్ ద టేబుల్, కమ్. ఏం చేసిర్రు? ఇక దెబ్బలు కొడుతుంటే ఆ కొట్టురు, ఇంకా 10 దెబ్బలు కొట్టురు అన్నాడా? ఇశ్రాయేల్ ప్రజలు ఏమన్నారు? అయ్యో, మాకు కష్టం అవుతుంది అని చెప్పి దేవునికి మొర పెట్టుకున్నారు. అప్పుడు ఏం చేసిండు దేవుడు? వారికి విడుదల ఇచ్చినాడు. హల్లెలూయా. మనం ఉన్నదాన్ని వాడుకోవాలి. ఆమెన్. అంతేకాకుండా వివేకము కలిగి ఈ లోకంలో మనము పాముల్లాగా బ్రతకాల. హల్లెలూయా. పావురంలాగా నిష్కపటంగా ఉండాల. ఆమెన్. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. చెప్పండి, అందరం చెప్తాం, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇట్లా చెప్పండి, దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడని చెప్పండి. పక్కకున్న వాళ్ళకి చెప్పండి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పండి. చెప్పండి మళ్ళీ ఒకసారి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు నేను అదే మాట ఇట్లా అంట, ఏమంటా? సీఎం నిన్ను ప్రేమించి నీ దగ్గరకు వస్తున్నాడంట. మీ ఇంటికి సీఎం వస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు సీఎం అని అంట. ఏమవుతుంది మీకు? నిజం చెప్పండి, నిజం చెప్పండి. సరే, నేను నమ్మిన వాళ్ళని అడుగుతా. సురేష్, సీఎం మీ ఇంటికి వస్తున్నాడు అని, సీఎం కంటే నువ్వు చాలా ఇష్టం సీఎంకి, సీఎం నిన్ను ప్రేమిస్తున్నాడు అని అంట. అప్పుడు నువ్వేమవుతావు? ఎందుకంటే నేను సీఎంతో కనెక్షన్లు ఉన్నా, సీఎంతో దగ్గర కనెక్షన్లు ఉన్నాను కాబట్టి చీఫ్ మినిస్టర్ మీ ఇంటికి వస్తున్నాడని చెప్తా. నువ్వు నమ్మడానికి సఖ్యం ఉంది, ఎందుకంటే నేను ఎవరితో క్లోజ్ ఉన్నా? సీఎం నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్తా. అప్పుడు నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు? ఉత్త సంతోషమేనా? ఒక మనిషి గురించి చెప్తేనే మీరు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడంటే ఉట్టిగా ఒకరిదొకరు చెప్పుకుంటున్నారు. ఎంత విలువ లేదు తెలుసా దేవుని ప్రేమకి మన జీవితంలో? దేవుడు ఎంత గొప్పవాడో తెలియక
దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడంటే కూడా ఆయనలో చలనం ఉండదు, ఒక కదిలింపు ఉండదు. ఆమేన్ హల్లెలూయా అనాలా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, అర్రే అంత గొప్ప దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని ఏమున్నది ఎక్కడ ఉన్నది అసలు? ఓరే బాప్రే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అంటే ఇక నాకేం తక్కువ అని ఎవడన్నా అన్నాడా? ఒక్కడన్నా కానీ హల్లెలూయా ఆమేన్ అన్నాడా? నేను వాట్సాప్లో అప్పుడప్పుడు మెసేజ్ చేస్తూ ఉంటా, గాడ్ ఈజ్ విత్ యూ డోంట్ వరీ అంటే వెంటనే ఆమేన్ అంటారు వాళ్ళు. టైపింగ్ మాత్రం చేస్తారు కానీ నోటితో మాత్రం అన్నారు. హల్లెలూయా. టైపింగ్ ఈజీ. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఇప్పుడు పాల్సంతో నేను చెప్పడం ఈజీ. దేవుడు ప్రేమిస్తే మా ఇంట్లో ఇట్లా ఉంటుంది అంటాడు, నా బ్రతుకు ఇట్లా ఉంటుంది అంటాడు. ఆయన గురించి అని కాదు, మన బ్రతుకులు కూడా. ఆమేన్. పాల్సన్ గారు, దేవుడు ప్రేమిస్తే ఇట్లుంటుందా? యేసుప్రభు వస్తే భూమి మీద ఇదే సమస్య మనం చూద్దాం. ఇక్కడ భూమి మీదకి యేసుప్రభు వస్తే బంధింపబడిన వారు విడుదల పొందుతారంటే స్వతంత్రుడిగా ఉన్నటువంటి బాప్టిజం ఇచ్చి యోహాను ఎవ్వడికి వినలేదు, తెగింపు కలిగి అధికారులను ఎదిరిస్తూ యోర్దాన్ నదిలో బాప్టిజం ఇస్తూ బతికినాడు. ఏమైపోయాడు? యేసుప్రభు రాగానే జైల్లోకి వెళ్ళిపోయాడు. యేసుప్రభు రాగానే ఎవరిని పట్టుకున్నారు? బాప్టిజం ఇచ్చు యోహాను పట్టుకొని చెరసాలలో వేసారు. అప్పుడు చెరసాలలో వేస్తే ఆయన అనుకుంటుండు, ఈయననే నిజంగా యేసుప్రభు అయితే నేనెందుకు జైల్లో పడతా? మరి జైల్లో ఉన్న వాళ్ళని విడిపించేదలిగా యేసుప్రభు వస్తాడు, ఈయన వచ్చినందుకు నేను జైల్లో పడ్డా. అసలు ఈయన నిజంగా యేసుప్రభు కాడో తెలుసుకొని రండి అని యోహాను శిష్యులను పంపిండు. ఆమేన్ హల్లెలూయా. ఎంతమంది దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని నమ్ముతున్నారు? హల్లెలూయా. ఈ చిన్న సత్యమే కానీ సంఘాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఈ దినం. ఆయన ప్రేమను మన సంఘములో కుమ్మరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఎంతమంది సేవకుని చూస్తున్నారు? ఆయన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించినాడు. ఇందాక పరిశుద్ధాత్మను కుమ్మరించిన దేవుడు, ముయ్యక్ పరిశుద్ధాత్మను కుమ్మరించిన దేవుడు చిన్నపిల్లలు, పసిపిల్లలు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ కేకలు ఇస్తున్నారు. మీరు దేవుని సన్నిధిని ఎంజాయ్ చేస్తలేరు. శిష్యుల నోర్లు ముయ్యమంటే దేవుడు అన్నాడు రాళ్ళు స్తుతిస్తాయి మరని అన్నాను. మీరు స్తుతించకపోతే అట్లా పిల్లలు స్తుతిస్తారు దేవుణ్ణి. ఆమేన్. చప్పట్లు కొడదాం ప్రైజ్ లించాయికి. చిన్న పాప ఆనందిస్తూ ఉన్నది ప్రభు సన్నిధిలో. ఆమేన్ హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని అంటే మీకు ఎంత గొప్ప బలము. ఆ బలం వస్తుందా అంటే నీ మాటలు ఉట్టి మాటలే. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి నీ పక్కలతోనే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పండి. ఇటు తిరిగి కూడా చెప్పండి, అటు ఇటు చెప్పండి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. మీకు ఎవ్వరికి డౌట్ రాలేదా నన్ను ఎందుకు ప్రేమిస్తాడు అని? దేవునికి నేనంటే పడను, నాకు ఒక్క మేలు కూడా చేయడు, అందరు మీకే ఎత్తాడు. ఆమేన్ హల్లెలూయా. మిమ్మల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు దేవుడు చెప్పండి? ఒక్క కారణం చెప్పండి, ఒకటే కారణం చెప్పండి, ఎక్కువద్దు. దేవుడు నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడు? ఎప్పుడన్నా ప్రశ్న వేసుకున్నారా? సంఘము అందరు వినాలి ఇక్కడ. యు గో సిట్ అట్ వన్ ప్లేస్, గో, డోంట్ మూవ్ ఫ్రమ్ దేర్. ఆమేన్ హల్లెలూయా. ఎప్పుడన్నా మిమ్మల్ని మీరు ఇట్లా ప్రశ్న వేసుకున్నారా? దేవుడు నన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడు? సేవకుడు ఊరికే చెప్తున్నాడు, ప్రతిసారి చెప్తూనే ఉంటాడు సేవకుడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు? హల్లెలూయా. ఆయన మంచోడు కాబట్టి ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తున్నందుకు ప్రేమిస్తున్నాడా? చెప్పండి. నువ్వు సండే చర్చికి వస్తున్నందుకు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా?
ఎందుకని దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు? దయమనమ్మ, దయమనమ్మకి చప్పట్లు కొడదాం. పొద్దున వచ్చింది, ఊడి చేసింది, మంచిగా చీరలేద్దామన్నది. ఆ పనులన్నీ చేస్తున్నందుకు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా? ఎందుకు ప్రేమిస్తున్నాడు దేవుడు? ఆయన మంచోడు కాబట్టి ప్రేమిస్తున్నాడు. మనము చెడ్డవాళ్ళం, ఎంతమంది ఒప్పుకుంటారు? మనం చెడ్డవాళ్ళమే కానీ దేవుడు నన్ను ప్రేమించాలని కోరుకుంటామా లేదా? దేవుడు ఏమంటున్నాడు? మీరు చెడ్డవాళ్ళే అయినప్పటికీ మీరు నాకు అవకాశం ఇస్తే నేను మీలోనికి వచ్చి నివాసం చేసి మిమ్మల్ని కూడా ఏం చేస్తా అంటున్నాడు? నాలాగా, యేసు ప్రభులాగా తయారు చేస్తా అంటున్నాడు. ఆ విధంగా చెక్కుతాను అంటున్నాడు. ఆమెన్. దేవుడే మంచివాడు. ఆయన మంచితనాన్ని బట్టే దేవుడు మనకు మేలు చేస్తూ ఉన్నాడు. మనం ఏదో చేస్తున్నందుకు, ఆయన సన్నిధిలో వచ్చి పాటలు పాడుతున్నందుకు ఆయన మనల్ని ప్రేమిస్తలేడు. ఆయన మంచివాడు కాబట్టి ఆయన ప్రేమిస్తున్నాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ సమయంలో అందరం కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో సీరియస్గా అడుగుదాం. దేవా, నాతో మాట్లాడండి, సేవకుని ద్వారా నాతో మాట్లాడండి. అందరం అడుగుదాం.